Hi viewers, Namaste. Now we discuss the topic exercise 1.2 fourth question. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite number. Once we observe the question, ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి. ఈ టూ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో దీనికోసం మనం ఒక కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్? మీన్స్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ఏ కాంపోజిట్ నెంబర్నైనా కానీ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మెన్షన్ చేస్తే దానినే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. నౌ సొల్యూషన్ని అబ్జర్వ్ చేద్దాం. గివెన్ దట్ వాట్ ఈస్ గివెన్ నెంబర్ హియర్ 7 into 11 into 13 plus 13. సో ఇక్కడ 13ని 13 into 1గా మెన్షన్ చేసుకోవచ్చు. అలాగనే ఈ 13ని కూడా 13 into 1గా ట్రీట్ చేయొచ్చు. సో టూ టర్మ్స్లో 13ని కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ 7 into 11 into 1 plus 13 take it outside common. వాట్ ద రిమైనింగ్ టర్మ్ 1. సో 13 అవుట్ సైడ్ ఉంది. 7 into 11 into 1ని 77 గాను ప్లస్ 1గా నోట్ చేయొచ్చు. దట్ ఈక్వల్స్ టు 13. 77 ప్లస్ 1 అంటే 78. సో 78 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అబ్జర్వ్ చేద్దాం. 2 3s are 6, 1 8, 2 9s are 18. 3 టేబుల్లో 3 1s are 3, 3 3s are 9. సో 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 13 ఆఫ్ 78ని ఏ విధంగా మెన్షన్ చేస్తున్నాం? 2 into 3 into 13. సో ఈ టర్మ్ని ఆర్డర్లో రాస్తే ఫస్ట్ 2 into 3 into 13 2 టైమ్స్ ఉంది కాబట్టి 13 power 2. సో ఇట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. క్లియర్లీ బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ 2 into 3 into 13 square is a product of primes. Hence it is a composite number. Now second question observe చేద్దాం. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. నెక్స్ట్ స్టెప్లో 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1ని 2గా నోట్ చేస్తున్నాం. ప్లస్ 5ని 5 into 1గా నోట్ చేస్తున్నాం. సో టూ టర్మ్స్లో మనకు 5 అనేది కామన్ ఉంది కాబట్టి టేక్ ఇట్ 5 అవుట్ సైడ్. రిమైనింగ్ టర్మ్ని నోట్ చేద్దాం. 7 into 6 into 4 into 3 into 2 ప్లస్ 5 టేక్ ఇట్ అవుట్ సైడ్ కామన్ కాబట్టి 1 ఉంటుంది. సో 5 ఆఫ్ 7 into 6 into 4 into 3 into 2 వాల్యూ 1008 అవుతుంది. ప్లస్ 1ని అలాగే నోట్ చేస్తున్నాం. సో 5 ఆఫ్ 1008 ప్లస్ 1ని 1009గా నోట్ చేస్తున్నాం. సో 1009 అనేది ప్రైమ్ నెంబరే, 5 అనేది కూడా ప్రైమ్ నెంబరే. క్లియర్లీ బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. So 5 into 1009 is nothing but as a composite number. So I hope to understand this solution. Thank you for selecting my video.